నేడు హైదరాబాద్ కు టీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాబోతున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో సమావేశం కాబోతున్నారు. మీనాక్షి నటరాజన్ తో ఎస్సీ ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశంపై ఎమ్మెల్యేలు ఆమెతో చర్చించనున్నారు. అనంతరం ఏఐసీసీ ఇన్ఛార్జ్ తో పలువురు ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సంస్థాగతంగా పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాల అమలు, రాజకీయ తీర్మానాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఏదైతే మీనాక్షి నటరాజన్ తో స్థానిక ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రాబోతున్నారు. 11 గంటలకు ఆమె ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అందుబాటులో ఉంటారు. పార్టీ ఎమ్మెల్యేలు ఆమెను కలవబోతున్నారు. ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్నటువంటి సమస్యలు కావచ్చు, పార్టీ బలోపేతం, ఇక ప్రభుత్వ సంక్షేమ అమలుకు సంబంధించి ఎమ్మెల్యేల నుంచి వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు. మరోవైపు ఇటు కేబినెట్ విస్తరణ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో నిన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ కి ఫోన్ చేశారు. ఈ రోజు ఆమె ఎమ్మెల్యేలకు కూడా టైం ఇచ్చింది, వాళ్ళతో డిస్కస్ చేయబోతున్నారు. ఇంకా ప్రధానంగా తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ జనాభా ఎక్కువగా ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ మంత్రివర్గంలో అవకాశం మాదిగ సామాజిక వర్గానికి లేకుండా పోయింది. ఎస్సీలకు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ అత్యధిక జనాభాగా ఉన్నటువంటి మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం లేకుండా పోయింది. ఈ కారణంగా తమకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఎస్సీ ఎమ్మెల్యేలు ఇటు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, అదేవిధంగా కవంపల్లి సత్యనారాయణ, మరి కొంతమంది ఆమెకు ఫోన్ చేశారు. ఈ క్రమంలో వాళ్ళ మంత్రివర్గ కల్పించాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ మేరకు వాళ్ళతో మాట్లాడేందుకు ఈ రోజు ఆమె టైం ఇచ్చారు. సో ఆ ఎమ్మెల్యేలు కూడా మీనాక్షి నటరాజన్ ని కలవబోతున్నారు. ఇంకా పార్టీ తీసుకునే నిర్ణయానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం ఎలా ముందుకు వెళ్తుంది అన్న అంశాలకు సంబంధించి, ఏఐసీసీ ఎలా ముందుకు వెళ్తుంది అన్న అంశాలకు సంబంధించి వాళ్ళకు వివరించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే చాలా పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి సమీక్ష చేశారు. వాళ్ళకు కొన్ని కీలక సూచనలు కూడా చేశారు. ఈ రోజు కూడా పెద్దపల్లికి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో గత ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఈ అన్ని అంశాలను ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతల నుంచి వివరాలు తెలుసుకుని రాబోయే రోజుల్లో పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అన్న అంశాలకు సంబంధించి ఆయా ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆమె ఇవాళ రేపు ఇక్కడే ఉంటారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఇక అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆమెని కలిసేందుకు కూడా గాంధీ భవన్ నుంచి ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.